హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శివ. అండ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నా బైక్ కొని జాన్ 1కి 3 years అవుతుంది. అండ్ నార్మల్గా ఏ బైక్ అయినా కానీ 3 years అంటే ఫేడ్ అవుట్ అవుతుంది కదా. నాది కూడా లైట్గా అయింది అనుకుంటున్నాను. బట్ నాదైతే షోరూమ్ కండిషన్లోనే ఉంది బైక్. అయినా సరే సెరమిక్ కొట్టిద్దామని చెప్పేసి మనం అల్టిమేట్ డీటెయిల్స్కి వచ్చేసినాం. ఇంకా బైక్ చూపిస్తే ఒకసారి ఉంది. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. బైక్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. అంటే వాష్ చేస్తే నీట్గా ఫుల్ కండిషన్లో ఉంటుంది. కానీ ప్రతిసారి నేను బైక్ యానివర్సరీకి అయితే కన్ఫామ్గా వాష్ చేపిస్తా. అట్లా అని చెప్పేసి కేక్ కూడా కట్ చేసేటండి. లాస్ట్ టైం కేక్ కట్ చేశా, బట్ ఈసారి మన న్యూ ఇయర్ ఈవెంట్ వల్ల ఏం చేయలేకపోయా. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కానీ సెరమిక్ చేపిద్దాం అని చెప్పేసి వచ్చాం. లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. ఈ సెరమిక్ కూడా నేను ఎందుకు కొట్టిస్తున్నా అంటే, మ్యాక్సిమం నాకు చిన్నగా జూమ్ చేస్తే కనిపిస్తాయి చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి. ఈ స్క్రాచెస్ రిమూవ్ అవ్వడానికి అండ్ స్మూత్నెస్ పెరగడానికి, మనకి షైనింగ్ కూడా వస్తుంది. స్టార్ట్ చేయండి. నిన్ననే కార్ కూడా వాష్ చేయించినాం ఇక్కడే. ఎన్ని చోట్ల వాష్ చేయించినా కానీ ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అనమాట వాషింగ్. బాగా నచ్చింది. అందుకే మళ్ళీ నా బైక్ కూడా తీసుకొచ్చి వాషింగ్ సెరామిక్ కూడా ఇక్కడే చేపిస్తుంది. అందరూ బైక్ కొని 3 years అయిందంటే ఎవరు నమ్మట్లే. ఈ కార్ కూడా సెరామిక్ చేసిందే. ఇది నేను ఆల్రెడీ పీపీఎఫ్ చేపిద్దాం అనుకున్నా, కాకపోతే 3 years అయిపోయింది కదా. 3 years అయిపోయిన తర్వాత పీపీఎఫ్ అంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే సెరామిక్ చేపిస్తున్నా. సెరామిక్ ఒకవేళ బాగుంటే అప్పుడు దాని తర్వాత పీపీఎఫ్ చేపిద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నా. అండ్ మళ్ళీ పీపీఎఫ్ చేపించినాక సెరామిక్ చేపించుకోవడానికి మనకి ఆప్షన్ ఉండదు. అందుకే ఫస్ట్ సెరామిక్ ట్రై చేసి దాని తర్వాత పీపీఎఫ్ ట్రై చేద్దాం. చూడండి, చెప్పా కదా ఫోమ్ ఎంత గట్టిగా కొడుతున్నానని. నా జీవితంలో ఇంతగానో నిజం బ్రో, నా జీవితంలో ఇంతగానో అంత ఫోమ్ పెట్టి ఎవరు కొట్టలే ఆ బండికి. వీడియో కోసమా? అంటే కస్టమర్లు వస్తే చేయరు. ఫోమ్ వాష్ కూడా అయిపోతుంది. నేను వాష్ చేపించి సైడ్కి కేటీఎం స్టిక్కర్స్ అని ఉంటాయి, ఆ స్టిక్కర్స్ కూడా ఊడిపోయింది. ఏడో వాష్ చేపిస్తే వాడు పెట్టిన ప్రెషర్కి ఆ స్టిక్కర్సే ఊడిపోయింది. ఇక్కడ ఓన్లీ సెరామికే కాదు, పీపీఎఫ్ చేస్తారు అండ్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలిమ్స్ చేస్తారు. ఇంకా బైక్ అండ్ కార్ కూడా వాషింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. యాంటీ రస్ట్ కోసం అని చెప్పి ఇట్లా ఎక్కడైనా అంటే ఐరన్ దగ్గర రస్ట్ అని బట్టి ఉంటుంది కదా, వాటి కోసం అని చెప్పేసి యాంటీ రస్ట్ స్ప్రే కొట్టారు. వర్క్ బాగుంటే డైలీ ఈడే ఉంటాం, రోజుకు ఒక బండి తెచ్చుకుంటాం. ఇదే ఇంట్లో బండ్లు చాలా ఉన్నాయి. దీని బాగుంటే రేపు స్కూటీ పట్టుకొస్తాం. వెళ్ళిన 250 ఒకటి ఉంది, 250 ఒకటి పట్టుకొస్తాం. నేను బైక్ వాష్కి వచ్చి 1 hour అవుతుంది, ఇంకా వాష్ చేస్తుంది కదా. అంటే అర్థం చేసుకోండి, ఒక బైక్ని ఇంత మంచిగా వాష్ చేస్తున్నారు. అసలు మ్యాక్సిమం వేరే దగ్గర అయితే ఈ పార్టీకి ఒక 4-5 బండ్లు తీసి పంపిస్తారు కూడా వాళ్ళు. దీనిలో నాకు గమనించారా, ఇక్కడ బ్లాక్ చేయించినాం మొత్తం మేము, మ్యాట్ వేయించి మస్తు లుక్ ఉంది కదా. అంటే మన షోరూమ్కి వచ్చే గ్రిల్ మనకి వేరే కలర్ వస్తుంది, ఇది బ్లాక్ అయితే ఇంకా లుక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి బ్లాక్ చేయించినాం. పాలిషింగ్ కూడా చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాతకి సెరామిక్. ఇప్పుడైతే సెరామిక్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. టైం చూడండి, నేను 5కి వచ్చా, బట్ 6:45 అవుతుంది టైమ్. సెరామిక్ చేయడానికి పార్ట్స్ అనేది తీసేస్తున్నారు. తీసి సెరామిక్ చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పటి నుంచి 2 గంటలు అయిందని చెప్పి టీ ఇచ్చి కూర్చోబెట్టారు పక్కకి. ఇప్పుడే పాటలు ఇప్పుతా ఉన్నారు. ఇంకా టైం చూస్తే 7 అవుతుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే సెరామిక్ వల్ల ఏంటి యూజ్ అని చెప్పి. అన్ననైతే ఒకసారి అడుగుదాం, సెరామిక్ వల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి. సెరామిక్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో మనకు స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంటుంది, హై గ్లాస్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మన దగ్గర వచ్చేసి సెరామిక్ వచ్చేసి 2 years, 3 years, 4 years అండ్ 5 years ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ వారంటీస్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 rupees with 2 years of warranty. And we are giving 2 free maintenances as a complimentary worth 11,000. Paint protection films and sun control films. So paint protection films lo
3 types of warranties ఉన్నాయి, 5 years, 7 years and 10 years of warranties. సో PPF వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 65,000 రూపీస్ అండ్ సన్ కంట్రోల్ ఫిలిమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 9,999. ప్రీమియం కార్ డీటెయిలింగ్ ప్యాకేజెస్ కూడా స్టార్ట్ చేశాము. సో ఇంతవరకు ఖమ్మంలో అయితే ఇలాంటి ప్యాకేజెస్ అయితే లేవు. సో ప్రీమియం డీటెయిలింగ్ ప్యాకేజెస్లో ఇంటీరియర్ క్లీనింగ్, ఎక్స్టీరియర్ క్లీనింగ్ అండ్ ఇంజన్ డీగ్రీజింగ్, alloy wheels cleaning and AC disinfectant, compounding, glass compounding. ఫైనల్గా మొత్తం రబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెరామిక్ అప్లై చేయాలి. అండ్ ఫైనల్లీ సెరామిక్ చేసిన తర్వాత లుక్ అవుతుంది. ట్యాంక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈసారి. చూడండి, ఫస్ట్లో కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి, అయినా కానీ మొత్తం రిమూవ్ అయిపోయింది ఇప్పుడైతే. మన బైక్ అయితే కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ డే ఇది డే 2. 1 డే మొత్తం ఏసీలో పెట్టాలంటే ఇక్కడ ఉంచేసి నైట్ వెళ్ళిపోయాను. నైట్ చేసేసరికి 10:30 అయింది. చూడండి, ఓవరాల్గా నాకైతే ట్యాంక్ అయితే బాగా నచ్చింది. ఇది ఒక్కటి మస్తు స్మూత్గా అయింది. మీ అందరికి కూడా ఎవరికైనా సెరామిక్ కానీ పీపీఎఫ్ కానీ కార్ వాష్, బైక్ వాష్ ఎంత ఏమైనా కావాలనుకుంటే, మన బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్ డీటెయిలింగ్ మాత్రం విజిట్ చేయండి. 100% బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళి లగేజ్ ఒకటి ప్యాక్ చేసుకోవాలి. ట్రిప్కి వెళ్తున్నాను. ఇది ఒక 4 days or 3 days ట్రిప్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ బ్లాగ్స్ వస్తాయి, కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. ఆ బ్లాగ్స్ని బట్టి మీరు చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.